జిలేబీ మూవీ ఆహా ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇది దాదాపు 2022లో రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు ఈ మూవీని అయితే తీసుకోవడం జరిగింది. ఆహా ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉందన్నమాట. మనకైతే మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక హీరోయిన్ అనమాట. హీరోయిన్ పేరు జిలేబీ, మన హీరో పేరేమో కమల్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే కమల్ హీరో అనమాట. కమల్ అండ్ ఫ్రెండ్స్తో పాటు హాస్టల్లో ఉంటాడనమాట. అయితే ఇక జిలేబీ హీరోయిన్ కదా. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పించడం జరుగుతుంది. హీరోయిన్కి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే పెళ్ళి ఇష్టం లేకుండా పెళ్ళి చేపిద్దామని ప్లాన్ చేస్తాడు. అయితే హీరోయిన్ ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. అయితే హోటల్లో అక్కడ వెళ్తుంది హీరోయిన్. వెళ్ళిన తర్వాత హీరో కలుస్తాడు, డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత హీరోయిన్ని హాస్టల్కి తీసుకెళ్తాడు. హాస్టల్కి తీసుకెళ్ళిన తర్వాత తాను పడ్డ సమస్యలు ఏంటి, లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్లో అయితే కామెడీ ఉంటుంది, క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. క్లైమాక్స్ ప్యూర్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ నాకైతే గెటప్ సీన్ గారి కామెడీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొక మాట ఏంటంటే మన రాజశేఖర్ గారు కూడా చాలా కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. క్లైమాక్స్ అయితే పిచ్చి నవ్వుకుంటారు. మూవీ అయితే అంత బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో చూడొచ్చు. ఈజీ అయితే మంచిగా ఉంది.